హలో మై డియర్ చిల్డ్రన్, నేను ఈరోజు మీకు ఒక కొత్త అంశాన్ని తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా తల్లిదండ్రులకు కూడా నమస్కరించి చెబుతున్నది ఏంటంటే, పిల్లలకి మ్యాథమెటిక్స్ పట్ల అవగాహన లేకుండా చాలా ఇబ్బంది పెడుతూ మా వాడికి మ్యాథ్స్ రాదు, మా పాపకి మ్యాథ్స్ రాదు ఇలా చెబుతూ వాళ్ళని డిస్కరేజ్ చేస్తున్నారు. దానివల్ల కూడా వాళ్ళకి మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ రావట్లేదు. అందువలన దయచేసి అలాంటి మాటలు అనకండి పిల్లల ముందర. ఈరోజు కొత్తగా ఎన్ఎంటీసీ అనే ఒక కాన్సెప్ట్ చెప్తున్నాను. అంటే ఇది నేను ఇప్పుడు చెప్పడం మొదటిసారి. ఎన్ఎంటీసీ అంటే నేషనల్ మ్యాథమెటిక్స్ టాలెంట్ కంటెస్ట్. ఇది ఆల్ ఓవర్ ఇండియాలో పిల్లల్లో ఉన్న నైపుణ్యం, వాళ్ళ యొక్క జ్ఞానం ఎలా ఉంది, నైతిక అంటే ఏ రకంగా చేస్తున్నారు, వాళ్ళలో ఇంట్రెస్ట్ని, ఎంతూజియాజంని ఇంప్రూవ్ చేయడానికి ఇది 1968 నుండి కండక్ట్ చేస్తున్నారండి. ఎవరు కండక్ట్ చేస్తారంటే అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్స్ ఆఫ్ ఇండియా, AMTI అంటారు, AMTI, అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్స్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు 2024లో కండక్ట్ చేసింది 56th అండి, నేషనల్ మ్యాథమెటిక్స్ టాలెంట్ కంటెస్ట్. ఇది 5th క్లాస్ నుండి 12th గ్రేడ్ వరకు ఒక ఓరియంటేషన్ ఉంటుంది. ఇవి మీకు అన్ని మెథడ్స్ మొత్తం ఏవేమి ఉన్నాయండి, పూర్తి ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని నేను అందిస్తాను. పిల్లలకి మీకు బేసిక్స్ గనక వస్తే ఇలాంటి ఎగ్జామ్లు రాయటం మంచిది. ఇది రెండు వాటిల్లో కండక్ట్ చేస్తారు. 2 స్టేజెస్ అనమాట. స్టేజ్ 1లో అయితే ప్రిలిమినరీ అంటారు దాన్ని, స్టేజ్ 2 ఫైనల్ అండి. స్టేజ్ 1లో మనకి వచ్చేవి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మాత్రం ఉంటాయి, ఓన్లీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. 2.5 hours టెస్ట్ అండి. అదే స్టేజ్ 2 అయితే 3 hours. ఒకవేళ మనం స్టేజ్ 1 సెలెక్ట్ అయితే అప్పుడు స్టేజ్ 2కి మనకి అలౌ చేస్తారన్నమాట. టు ఎన్కరేజ్ ద స్టూడెంట్స్ దిస్ ఈజ్ కండక్టింగ్. ఇండివిజువల్గా అయినా అప్లై చేయొచ్చు, లేదా స్కూల్ తరపునైనా చేయొచ్చు. చాలా వరకు ఈ ఎగ్జామ్స్ ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు ఏ స్కూల్లో కూడా. ఎందుకంటే ఇవి ఇండివిజువల్గా కేర్ తీసుకోవటం, దీనికి స్పెషల్గా ట్రైనింగ్ ఇవ్వటం, ఇదంతా పెద్ద తలనొప్పి అని స్కూల్ మేనేజ్మెంట్స్ జనరల్గా ఆలోచిస్తారనమాట. కానీ నార్మల్ టెస్ట్లు కంప్లీట్ చేసేందుకు ఒలింపియాడ్ టెస్ట్లు అవి ఇవి చేస్తున్నారు. ఆ ఒలింపియాడ్ టెస్ట్లు ఏంటంటే అవి సాధారణమైనవి. అవి పెద్ద అంటే బుక్స్ సెల్లర్స్కి తీసుకుని రకరకాల ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాటిని విదిన్ ద స్కూల్ లెవెల్లో కండక్ట్ చేయటం, జిల్లా లెవెల్లో కండక్ట్ చేయటం, ఇవి చేస్తున్నారు. అవి మంచివే, కానీ నేషనల్ వైడ్ టాలెంట్ టెస్ట్తో పోల్చుకుంటే అవి పెద్ద ఏమీ కాదు. కానీ ప్రిపరేషన్ కొంత స్టార్ట్ అయితే ఏదో ఒక రకంగా స్టార్ట్ అవుద్దనే ఉద్దేశంతో అవి చిన్న చిన్న ఒలింపియాడ్స్ కండక్ట్ చేస్తారన్నమాట. సైన్స్ ఒలింపియాడ్ అని, మ్యాథ్స్ ఒలింపియాడ్ అని, ఓకే, అలాగే స్పెల్ బీ అని, ఇలాంటివన్నీ చేయడం మంచిదే కాదనను. పిల్లల యొక్క నైపుణ్యం పెంచడానికి, వాళ్ళకి స్టూడెంట్స్ని మ్యాథమెటిక్స్ స్కిల్స్ ఎంత ఉన్నాయో చెక్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి ఉపయోగపడతాయి. కానీ ఆ టెస్ట్లు అంత అంటే మరీ ఎక్కువ స్కిల్ ఉన్నవి కాదు. అంతేకాకుండా నేషనల్ వైడ్ టెస్ట్లో ఏవైనా ఎగ్జామ్స్ రాస్తే అంత పనికొచ్చేవిగా ఉండవు. ఈ టెస్ట్లు క్వాలిఫై అయిన వాళ్ళు, ఈ ఎన్ఎంటీసీ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి చాలా మంచి మెరిటోరియస్ సర్టిఫికేట్స్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్స్ వాల్యూ కూడాను. దీన్ని వేరియస్ లెవెల్స్ కండక్ట్ చేస్తారు. ఎన్ఎంటీసీ ప్రైమరీది అయితే దాన్ని గాస్ కంటెస్ట్ అని చెప్తారన్నమాట. ఎన్ఎంటీసీ లెవెల్ 1 ప్రైమరీ లెవెల్ అయితే గాస్ కంటెస్ట్ అని అంటాం. ఎలిజిబిలిటీ ఏంటంటే 5th కానీ 6th కానీ చదువుతుండాలన్నమాట. వీటికి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ 15 ఉంటాయి. ఓకే, 15 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, 10 సబ్జెక్టివ్ క్వశ్చన్స్. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 10 సబ్జెక్టివ్ క్వశ్చన్స్. సో టోటల్ 25 క్వశ్చన్స్ అనమాట. సబ్ జూనియర్ లెవెల్ అయితే కప్రేకర్ కంటెస్ట్ అంటారు. 7th and 8th ఎలిజిబిలిటీ. 7th క్లాస్ అయినా చదవచ్చు, 8th క్లాస్ అయినా చదవచ్చు. ఇవన్నీ ఉంటాయి. ఆబ్జెక్టివ్ 15 to 20 ఉంటాయి. 10 to 15 ఇవి మారుతుంటాయి అనమాట బేస్డ్ ఆన్ ద ఇయర్.
అలాగే టోటల్ క్వశ్చన్స్ 30 ఉంటాయండి. మిగతావన్నీ 30 జూనియర్ లెవెల్ అదే మీకు స్టార్టింగ్ లెవెల్ ఏమొచ్చి ప్రైమరీ లెవెల్ మాత్రం 25 క్వశ్చన్స్ ఉంటాయి. జూనియర్ లెవెల్ అయితే భాస్కర కంటెస్ట్ అంటారు. చూడండి భాస్కర కంటెస్ట్ 9th and 10th లెవెల్ స్టూడెంట్స్ రాయొచ్చు. 15 to 20 క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి, లేదా 10 to 15 ఇక్కడ ఇవి ఉంటాయి, సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ రెండు ఉంటాయి. 10 to 15 సబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 30 క్వశ్చన్స్. అలాగే ఇంటర్ లెవెల్ అయితే రామానుజన్ కంటెస్ట్ అంటారు. 11th and 12th స్టాండర్డ్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కూడా ఒకటే ఉంటుంది. ఇది కూడా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ 15 to 20. సో సబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎంత అంటే 10 to 15 ఉంటాయి. 30 క్వశ్చన్స్ టోటల్ అనమాట. ఓకే, ఇక్కడ మీరు కంగారు పడాల్సిన ఏమీ లేదు. మీకు కొంత అవగాహన అంటే రూపొందించడం కోసం నేను ఇది అందజేస్తున్నాను అనమాట. సీనియర్ లెవెల్ ఉంటుంది. ఆర్యభట్ట అంటే మన మ్యాథమెటిషియన్ ఆర్యభట్ట బేస్ చేసుకుని దీని పేరు పెట్టారు. అలాగే రామానుజన్, భాస్కర ఇవన్నీ కూడా అనమాట మ్యాథమెటిషియన్స్ నేమ్స్ అనమాట. ఆర్యభట్ కంటెస్ట్ ఏమొచ్చి డిగ్రీ లెవెల్లో ఉన్న వాళ్ళకి కండక్ట్ చేస్తారన్నమాట. అయితే ఎంట్రీ జనరల్గా ఎలా ఉంటుందంటే స్కూల్ తరపున కూడా పంపించవచ్చు, లేదా మన ఇండివిజువల్గా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీ ఫోన్ నెంబరు ఉంటే చాలు. ఫోన్ నెంబరు, ఫోటో, అలాగే మీ స్కూల్ ఐడి తరపున అయితే స్కూల్ ఐడి పంపించవచ్చు. ఇది జనరల్గా జూలై 15th లాస్ట్ డేట్. అంటే నోటిఫికేషన్ డేటు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలా ఉంటుంది. లాస్ట్ డేట్ మాత్రం అప్లై చేసేది జూలై 15th. ఇంత ముందుగా నేను ఎందుకు చెప్తున్నానంటే జనరల్గా అవగాహన ఉండదు. అప్పుడు మళ్ళీ మీకు గుర్తు చేస్తాను ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లై చేస్తాను. రిజిస్ట్రేషన్ ఫీజు మనము ఆన్లైన్లో డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. 150 రూపీస్ అంటే 125 రూపీస్ ఎంటీ వాళ్ళకి వెళ్తుంది. 25 రూపీస్ అక్కడ టెస్ట్ సెంటర్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఉంటుందన్నమాట. అది టెస్ట్ కండక్ట్ చేసిన వాళ్ళకి ఉంటుంది. స్కూల్ తరపున కొన్ని స్కూలు అంటే కార్పొరేట్ స్కూల్స్ అయితే చాలా మంది పంపిస్తారన్నమాట. వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళే ఐడి, స్కూల్ ఐడి, అలాగే ఫోటో తీసుకోవటం, ఈ మిగతా ఇతరత్ర నామ్స్ అన్ని వాళ్ళు కంప్లీట్ చేసి అంటే ఫామ్ నింపేసి సైన్ చేసి పంపిస్తారు. ఎంట్రీ డేట్ జనరల్గా జూలై 15th లాస్ట్ డేట్ ఉంటుంది. అంటే నోటిఫికేషన్ డేట్ ఎర్లీగా వస్తుంది. జనరల్గా నోటిఫికేషన్ డేటు ఖచ్చితంగా చెప్పలేము, అటు ఇటుగా ఒక 1 month ఇస్తారనమాట. జూలై 15th లాస్ట్ డేట్ ఉంటుంది జనరల్గా. ఇక్కడ ఎంటీ చూడండి https అంటే మీకు ఈ ఓరియంటేషన్ అంటే ఎలా నింపాలనేది mt.online.com తీసుకుంటే సరిపోతుంది. ఇది వెబ్సైట్ అడ్రస్ అండి. మీకు AMTIONLINE.com అన్నీ కూడా స్మాల్ లెటర్స్ ఉండాలి. అలాగే ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ఫీజు 150. ప్రిలిమినరీ టెస్ట్ వచ్చి ఆగస్ట్ 31st లాస్ట్ ఇయర్ 2024లో ఆగస్ట్లో చూడండి అంటే మీకు ఆగస్టు 31 అయింది. 10% టాప్ రిజల్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫైనల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. 10% టాప్ రిజల్ట్ పీపుల్నే తీసుకుంటారు. ఇక్కడ ఫస్ట్ వీక్ ఆఫ్ ది డిసెంబర్లో ఈ ఎగ్జామ్ అవుతుంది. ఆ రోజునే ఫైనల్ టెస్ట్ సెలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ కూడా ఇచ్చేస్తారు. స్టేజ్ 1 ఏదైతే ఉందో స్టేజ్ 1 వీక్ డేస్లో రిజల్ట్స్ వచ్చేస్తాయి. వీటికి సర్టిఫికేట్స్ వస్తుంది. సర్టిఫికేట్స్ మంచి మెరిటోరియస్ సర్టిఫికేట్స్ వస్తాయండి. ఇది ఆఫ్లైన్ ఎగ్జామే ఉంటుంది. ఆఫ్లైన్ ఎగ్జామ్ బోత్ ఆర్ ఆఫ్లైన్. అలాగే నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. నెగటివ్ మార్కింగ్ ఆబ్జెక్టివ్ టైప్కి 0.5 మార్క్స్ నెగటివ్ మార్క్స్ ఉంటాయి. సబ్జెక్టివ్ క్వశ్చన్స్ అంటే కన్వెన్షనల్గా రాయాలి, ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. అది 0.25 సబ్జెక్టివ్ క్వశ్చన్స్. స్టేజ్ 2 కూడా ఆఫ్లైనే ఉంటుంది. రిజిస్టర్ మనం చేసేటప్పుడు కరస్పాండింగ్ స్కూల్కి దానికి డేటా పంపిస్తారన్నమాట. ఫోటోగ్రాఫు, స్కూల్ ఐడి, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇటువంటివి మనం నింపాల్సి ఉంటుందన్నమాట. రిజిస్ట్రేషన్ మనం ఇండివిజువల్గా కూడా ఫోన్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా ఒక నెట్ సెంటర్కి మీరు వెళ్ళి చేయించుకోవచ్చు అనమాట. అయితే 150 రూపాయలే ఉంటుంది. ఎంటీ త్రూ ఆన్లైన్ ఓకే మోడ్ చేయొచ్చు. మీరు అప్లై చేసినప్పుడు మీరు ఎవరైతే అప్లై చేస్తారో ఆన్లైన్ అప్లై చేసినప్పుడు 13-digit రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. విల్ సెండ్ టు ఈమెయిల్
అండ్ ఆల్సో ఫోన్ నెంబర్, ఈ రెండింటికి కూడా వస్తుంది అనమాట. ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబరు. ఫోటోగ్రాఫ్ ఏమొచ్చి ఫోటోగ్రాఫ్ స్కూల్ ఐడితో ఉన్నది కానీ ఇండివిజువల్గా కానీ పెట్టచ్చు. అది అప్లై చేసినప్పుడు మనకి వస్తుంది అనమాట. మీడియం ఆఫ్ ఎగ్జామ్ గతంలో బోల్డ్ అండ్ లాంగ్వేజెస్లో 8 లాంగ్వేజెస్లో ఉండేవి, కానీ ఇప్పుడు ఎక్స్క్లూజివ్లీ ఇంగ్లీష్ లాంగ్వేజే ఇస్తున్నారు అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కండక్ట్ చేస్తున్నారు. సో టాప్ 3 విన్నర్స్ ఏవైతే ఉన్నారో ప్రిలిమినరీ రౌండ్కే క్యాష్ ప్రైజ్ టాప్ 3 విన్నర్స్కి మెరిటోరియస్ సర్టిఫికేట్స్తో పాటుగా ఫస్ట్ ప్రైజ్ 5,000 రూపీస్ ఇస్తారు, సెకండ్ ప్రైజ్ 3,000 రూపీస్, థర్డ్ ప్రైజ్ 2,000 రూపీస్. ఫైనల్ కనుక క్వాలిఫై అయితే మళ్ళీ అడిషనలీ అవార్డెడ్ సర్టిఫికేట్స్ అండ్ ఆల్సో క్యాష్ ఆన్ దేర్ స్కిల్, అంటే వాళ్ళకి వచ్చే మార్కులను బేస్ చేసుకుని అవన్నీ ఉంటాయన్నమాట. ఇది కూడా వేరేగా ఉంటుంది. పర్టికులర్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు పిల్లలకి ఎంకరేజ్ చేస్తుంటే 5th లెవెల్ నుండే స్టార్ట్ అయిపోయారంటే 4th ఆ లెవెల్ నుంచి మీరు స్టార్ట్ అయ్యారనుకుంటే 5th 6th క్లాస్కి 2 సార్లు ఎంట్రీ చేయొచ్చు, రెండు ఏడాదులు కూడా ఎంట్రీ చేయొచ్చు. మీరు ఎగ్జామ్కి కండక్ట్ చేయడానికి అవుతుంది. అయితే మీకు వివరాలు సిలబస్ కానీ వెబ్సైట్ అంటే సిలబస్ డేటా ఏమైనా కావాలంటే నేను ఇచ్చిన సిలబస్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ amtionline.com దాంట్లో మీరు దాని యొక్క సిలబస్ చూడొచ్చు అనమాట. ఇండివిజువల్గా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఆ సిలబస్ చెక్ చేసి మీ పిల్లలకి అప్లై చేయొచ్చు అనమాట. పర్టికులర్గా ఈ ఎగ్జామ్స్ నేను ఎందుకు మరీ చెప్తున్నానంటే, చిన్న పిల్లల్లో యాటిట్యూడ్ డెవలప్మెంట్ ఉంది. మీరు ఇలాంటి ఎగ్జామ్స్ రాస్తే ఫ్యూచర్లో ఆల్ ఇండియా లెవెల్లో ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్స్ రాసినా కానీ వాళ్ళకి భయం లేకుండా పోతుంది. మరీ పర్టికులర్గా జేఈ మెయిన్స్ అలాగే ఐఓక్యూఎం గురించి నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. మీకు ఒక ప్రత్యేకంగా వేరే వీడియో తయారు చేసి ఇస్తాను. ఆ వీడియోలో మీకు వెరీ క్లియర్గా ఐఓక్యూఎం ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎన్ఎంటీసీ మాత్రం చాలా ఉపయోగము. పిల్లలకి మీరు కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తే ఈ టైప్ ఆఫ్ సబ్జెక్టు ఓరియంటెడ్ ఎలాంటి ఎగ్జామ్స్ రాయాలి, ఏం చేయాలి అన్నది మీ పిల్లలకు అవగాహన వస్తుంది. తర్వాత వాళ్ళుగానే ప్రిపేర్ అయ్యి ఇబ్బంది లేకుండా ఏ ఎగ్జామ్ అయినా రాయగలరు అన్నమాట. జనరల్గా ఇది అక్టోబర్లో అవుతుంది. అలాగే డిసెంబర్ జనరల్గా మీకు ఈ ఏడాది అయిపోయిన ఎగ్జామ్ మాత్రం హైయెస్ట్ ఫస్ట్ అంటే ప్రిలిమినరీ స్టేజ్ 1లో మనకు సెలెక్ట్ అయిన దానిలో 30 to 35 మార్క్స్ ఉంటాయన్నమాట. ప్రిలిమినరీ లెవెల్ కూడా పేపర్లు ప్రిలిమినరీ పేపర్ 5th నుంచి నేను స్టార్ట్ చేసి ఎగ్జామ్ పేపర్లు సొల్యూషన్స్ చేసి చూపిస్తాను. మీకు ఆన్లైన్ అడ్రస్ అయితే మీకు మరలా చూపిస్తున్నాను. ఇది వెబ్సైట్ అడ్రస్. మీరు ఇప్పుడైనా వెరిఫై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ వచ్చిన టైం అప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది నేను చూపించే పెన్తో మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. ఇది ఆన్లైన్ తాలూకా వెబ్సైట్ అడ్రస్ అనమాట. త్రూ దిస్ వెబ్సైట్ యూ క్యాన్ అపేర్ ద కంటెస్ట్ అంటే అప్లై చేసేవచ్చు. అప్లికేషన్ అప్లై చేసేసిన తర్వాత మీరు ఎగ్జామ్కి ప్రిపరేషన్ చేయాలి. అయితే ప్రిపరేషన్ స్టార్టింగ్లోనే మీరు చేసుకోవడం మంచిది. జనరల్గా ఫ్రాక్షన్స్ చిన్నపిల్లలకి క్లాసు 5th స్టాండర్డ్ 6th స్టాండర్డ్ లెవెల్కి అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా క్వశ్చన్స్ చాలా వెరైటీగా ఉంటాయి. వాళ్ళకి ఆలోచింప చేసే విధంగా ఉంటాయి. కష్టంగా ఉంటాయని మీరు అప్లై చేయకుండా ఉండొద్దు. ముందు వాళ్ళకి అప్లై చేసిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ నేను అంటే 2024 పేపర్ని మీకు కొన్ని అంటే మొత్తం క్వశ్చన్ పేపర్ అంతటిని వివరిస్తాను. ఆ వీడియో లెవెల్లో చూపిస్తాను. అవి చూసినప్పుడు మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఇలాంటి కంటెస్ట్ ఎగ్జామ్స్ మామూలుగా జనరల్గా యాజ్ యూజువల్ క్లాస్ రూమ్లో ఉండే సమస్యలా కాకుండా వేరేలా ట్విస్ట్ చేస్తూ ఉంటాయి. అలాంటి క్వశ్చన్స్ మనం అప్లై చేసి రాయడం మూలన ఆల్ ఇండియా లెవెల్లో ఎలా ఉన్నాం లేదా ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమైనా టెస్టులు రాయడానికి వీలైతే హయ్యర్ స్టడీస్లో వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది ఎగ్జామ్స్ అవన్నీ తెలియజేస్తాను అన్నమాట. కాబట్టి మీరు దీన్ని చూసి మొత్తం ఆ ఆన్లైన్ వెబ్సైట్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్కి అబ్జర్వ్ చేసి మీరు వివరంగా ఇండివిజువల్గా మీరు ఏ క్లాస్ అయితే ఆ క్లాస్కి సంబంధించిన సిలబస్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పేపర్లు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు త్రూ దిస్ వెబ్సైట్ అడ్రస్. ఓకే, లేదు అంటే వేరియస్ ఇప్పుడు కాలేజెస్ వేదాంత అని లేకపోతే
చాలా కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ కార్పొరేట్ కాలేజ్ వచ్చాయి కాబట్టి వాళ్ళు మనకి త్రూ వాటి ద్వారా కూడా ఎల్ఎన్ అని, వేదాంత్ అని, ఆకాష్ అని, లేదా నారాయణ, ఇలా వేరియస్ కాలేజ్, చైతన్య, వీళ్ళందరూ కూడా ఇస్తారు. అవి మీరు డౌన్లోడ్ చేసుకొని పేపర్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. నేను ఒక్కొక్క పేపర్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఒకేసారి అన్ని పేపర్లు చేయడం కుదరదు. ఒక్కొక్క పేపరు అంటే 5 నుండి 10 క్వశ్చన్లు చేసేసరికనే చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి వివరంగా క్లారిటీగా అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. ఓకే చిల్డ్రన్, హ్యావ్ ఎ నైస్ డే. తల్లిదండ్రులకి మరీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పిల్లల్లో మ్యాథమెటికల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు అనుకోకుండానే నా తల్లిదండ్రులకి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి మేము నేర్చుకుందామనే కుతూహలం అయితే ఏర్పడుతుంది. దాని మూలంగా ఆ మ్యాథమెటిక్స్ మీద అవగాహన వచ్చి ఒక్కొక్క చాప్టర్ వైజ్గా చేసుకుంటూ వెళ్తారన్నమాట. ఓకే చిల్డ్రన్, అలాగే తల్లిదండ్రులకు కూడా మరొకసారి మనవి, పొరపాటును కూడా వాళ్ళకి ముందర మీకు మ్యాథ్స్ రావట్లేదు ఇలాంటివి చెప్పకండి. ఎందుకంటే ఆబ్వియస్లీ అది మనకి ఒక పెద్ద బూచులా ఉండిపోతుంది అనమాట జీవితంలో. మరి నాకు రావట్లేదనే ఆలోచన పిల్లల్లో చూపించకండి. పిల్లలు నేర్చుకుంటారు, మా వాడు ఒక మ్యాథ్స్ చేయట్లేదండి, మిగతా సబ్జెక్టులు అన్నీ చేసేస్తాడండి. ఇలాంటివి చెప్పడం మూలాన వాళ్ళు నైతికంగా మాకు నిజమే మ్యాథ్స్ రాదు కదా అని ఆలోచన చేసుకుంటూ పూర్తిగా మ్యాథ్స్ని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. నువ్వు చేయగలవమ్మా అని చెప్పి రోజు చెబుతూ ఉంటే వాళ్ళు కొద్ది రోజుల్లో మ్యాథ్స్ని లేదా మిగతా ఇతరత్ర సబ్జెక్టులు, ఒక మ్యాథ్స్ అనే కాదు ఏ సబ్జెక్ట్ అయినా, సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఓరియంటేషన్ అబ్జర్వ్ చేసి వాళ్ళు మంచి నాలెడ్జ్ పొంది దాన్ని హయ్యర్ స్టాండర్డ్లో ఉపయోగించుకొని మంచి ఎగ్జామ్స్ రాయగలరు. హ్యావ్ ఎ నైస్ డే చిల్డ్రన్. థ్యాంక్ యూ.